this is Naresh Kumar. Welcome back. Maths Naresh class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి సంబంధించిన M1లోని మనం లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 3 క్యాలిక్యులస్ అనే చాప్టర్ నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేయండి. So we show that v minus u by 1 plus v square less than tan inverse v minus tan inverse u less than v minus u by 1 plus u square where 0 less than u less than v అంటే u వాల్యూ అనేది 0 కంటే ఎక్కువ v కంటే తక్కువ ఉండాలి అంటే deduce that ఆ రెండు కండిషన్స్ని ప్రూవ్ చేయాలి. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఒక్కొక్కసారి అప్రాక్సిమేట్ వాల్యూస్ని కనుక్కోవడానికి కూడా ఉపయోగిస్తాం. లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం కెన్ బి అప్లైడ్ ఫర్ అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్స్. ఓకే, సో మరి ఇక్కడ ప్రాబ్లంలో మెన్షన్ చేయలేదు ఏ థీరంని ఉపయోగించండి, రోల్స్ థీరమా, కాషీ మీన్ వాల్యూ, లెగ్రాంజెస్ అని మెన్షన్ చేయలేదు. ఓన్లీ ఇట్లాంటి మోడల్ ఇచ్చినప్పుడు అది లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంలోనే, కాషీ మీన్ వాల్యూ థీరంలో ఉండవు, రోల్స్ థీరంలో ఉండవు. కాబట్టి సో లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అని గుర్తుపెట్టుకోండి. సరే, అయితే మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ని తయారు చేయాలి. ఎందుకంటే లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం స్టేట్మెంట్ ఏంటి? ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. మరి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలి, మన ఫంక్షన్ టాన్ ఇన్వర్స్ సంథింగ్ ఎక్స్ లాగా తీసుకోండి. ఇక్కడ మిడిల్లో ఏముంటుందో ఇది ప్రూవ్ చేయాలి కదా, సో దాన్ని టాన్ ఇన్వర్స్ ఎక్స్ అనుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, నెక్స్ట్ ఆ ప్రూఫ్ని మనం కనుక్కుందాం చివర్లో. ఓకే, ఫస్ట్ ఫంక్షన్ని రాస్తున్నా. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఎక్స్. అయితే ఇక్కడ ఇంటర్వెల్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే బి మైనస్ ఏ, టాన్ ఇన్వర్స్ బి మైనస్ ఏ అంటే టాన్ ఇన్వర్స్ వి మైనస్ టాన్ ఇన్వర్స్ యు. ఎక్స్ ప్లేస్లో ఫస్ట్ ఇక్కడ బిని సబ్స్టిట్యూట్ చేయండి, మళ్ళీ యు. సో ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ యు కామా వి. మీరు వి యు తీసుకోకూడదు సార్, ఇది బి మైనస్ ఏ లాగా ఉంది. ఓకే, టాన్ ఇన్వర్స్ బి మైనస్ టాన్ ఇన్వర్స్ ఏ. మరి ఇంకా ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ కూడా కంటిన్యూస్ అవుతుంది, డిఫరెన్షియబుల్ అవుతుంది. ఓకే, అదే రాసేస్తున్నాను. వి నో దట్ f of x is continuous on closed interval u comma v and differentiable also, and f of x is differentiable on open interval u comma v. డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది. ఓకే, మరి నెక్స్ట్ ఏంటంటే మన లెగ్రాంజెస్ మెయిన్ వాల్యూ థీరం యొక్క స్టేట్మెంట్ని మనం రాద్దాం. బై యూజింగ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం by Lagrange's mean value theorem, comma, there exists C belongs to open interval u comma v such that f dash of C is equal to f of b minus f of a divided by b minus a. ఇది స్టేట్మెంట్. మరి ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ సిని అలానే రాస్తున్నాను. ఎఫ్ ఆఫ్ బి, ఇది ఏ ఇది బి. ఎఫ్ ఆఫ్ బి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో వి సబ్స్టిట్యూట్ చేయండి అంటే టాన్ ఇన్వర్స్ వి మైనస్, చూడండి ఇది వచ్చింది టాన్ ఇన్వర్స్ ఏ అంటే యు అని. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో యు సబ్స్టిట్యూట్ చేయండి.
divided by b minus c అంటే v minus u. So this is taking as number 1. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్ చేసిన విధంగానే చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటాం, ఎక్స్ ప్లస్లో సిని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో బట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ డైరెక్ట్ ఫార్ములా 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో సిని సబ్స్టిట్యూట్ చేయండి, ఎందుకంటే ఈ నంబర్ 1ని నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో సి సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ రెండిటికి లెఫ్ట్ సైడ్ టర్మ్ సేమ్, రైట్ సైడ్ టర్మ్ని ఈక్వల్ చేస్తాను. 1/1 ప్లస్ సి స్క్వేర్. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్. ఇప్పుడు ఫ్రమ్ 1 2 నుంచి ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తున్నాను. ఫ్రమ్ 1 and 2 we get, from 1 and 2 we get. సో అప్పుడు 1/1 ప్లస్ సి స్క్వేర్ వాల్యూ విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా ఇదే రాసేయండి, tan ఇన్వర్స్ వి మైనస్ tan ఇన్వర్స్ యు డివైడెడ్ బై వి మైనస్ యు. ఓకే, సో ఈ రిజల్ట్ని కూడా మనం ఉపయోగించుకుంటాం చార్ట్ అని అనుకుంటున్నాం. ఎప్పుడైనా 1/1 ప్లస్ సి స్క్వేర్ బదులు ఇది రాసుకోవచ్చు. ఓకే, ఎస్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈ రిజల్ట్ని ప్రూవ్ చేయాలి, షో దట్ అని. ఓకేనా, మరి ఎలా చేస్తానో చూద్దాం. సి వాల్యూ అనేది మన లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం కాన్సెప్ట్ ఏంటి, సి వాల్యూని కనుక్కోండి, ఆ సి వాల్యూ ఏ కంటే ఎక్కువ బి కంటే తక్కువ ఉండాలి. అయితే ఇక్కడ మన ఇంటర్వెల్ ఏంటి, యు కామా వి, యు కామా వి. సో సి అనేది యు కామా విలో ఉంటుంది, అంటే యు కంటే ఎక్కువ వి కంటే తక్కువ అని. సో దీని మీనింగ్ ఏంటంటే యు లెస్ దెన్ సి లెస్ దెన్ వి, అంటే సి అనేది యుకి వికి మిడిల్లో ఉంటుంది అని. ఓకే, సో దాన్ని ఉపయోగించుకొని నేను చేస్తాను చూడండి. We know that C belongs to open interval u comma v. C belongs to open interval u comma v. రాశాను స్టేట్మెంట్లో. By using Lagrange's mean value theorem, there exists C belongs to open interval a comma b. C belongs to ఇక్కడ మన ఇంటర్వెల్ uv. ఓకే, సో ఇప్పుడు దాని మీనింగ్ ఏంటంటే సి అనేది యూకి వికి మిడిల్లో ఉంటుంది, యూ లెస్ దెన్ సి లెస్ దెన్ వి. ఇప్పుడు చూడండి మన ప్రయత్నం ఇది రావడానికి. సో ఫస్ట్ సి ఉంది కదా మిడిల్లో, ఆ సి వాల్యూ ఇదో 1 ప్లస్ సి స్క్వేర్ని కనుక్కుంటాను, అదంతా ఇక్కడ మిడిల్లో వచ్చేస్తుంది. ఓకే, ఎస్. కాబట్టి ఇంకా స్క్వేరింగ్ అన్నిటికీ ఇది ఇన్ఈక్వాలిటీ అంటాం దీన్ని, కాబట్టి స్క్వేర్ చేస్తున్నాను అన్నిటికీ. ఓకే, దాని తర్వాత 1ని యాడ్ చేస్తున్నా, యాడింగ్ 1 టు దిస్ ఇన్ఈక్వాలిటీ. అన్ని ఈక్వల్గా ఉంటే దాన్ని ఈక్వాలిటీ అంటాం, ఇట్లా లెస్ దెన్ ఉంటే ఇన్ఈక్వాలిటీ అంటాం అన్ని. కాబట్టి 1 ప్లస్ యూ స్క్వేర్ లెస్ దెన్ 1 ప్లస్ సి స్క్వేర్ లెస్ దెన్ 1 ప్లస్ వి స్క్వేర్. ఓకే, మన ప్రయత్నం 1/1 ప్లస్ సి స్క్వేర్. నెక్స్ట్ ఏంటి, రెసిప్రోకల్ చేద్దాం. సో రెసిప్రోకల్ చేస్తే 1/1 ప్లస్ యూ స్క్వేర్, ఇక్కడ సింబల్ నెక్స్ట్ రాస్తాను, 1/1 ప్లస్ సి స్క్వేర్ 1/1 ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, ఎప్పుడైనా ఇలా ఉంది 2 లెస్ దెన్ 3 ఉంది, అంటే 2 కంటే 3 ఎక్కువ. ఎప్పుడైతే దీన్ని రెసిప్రోకల్ చేస్తాను 1/2 1/3, అప్పుడు సింబల్ ఏమవుతుందంటే చేంజ్ అయిపోతుంది. సో మరి చూడండి 1/2 అంటే ఎగ్జాక్ట్లీ 0.5, 1/3 అంటే ఇక్కడ ఏమొస్తుందంటే 0.3 వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి ఏది పెద్దగా ఉంది, 1/2 అంటే సింబల్ గ్రేటర్ దెన్ వస్తుంది. సో 2 లెస్ దెన్ 3 ఉన్నది మనకి రెసిప్రోకల్ చేస్తే 1/2 1/3, అప్పుడు సింబల్ మారిపోతుంది, లెస్ దెన్ అనేది గ్రేటర్ దెన్ అవుతుంది. కాబట్టి సో ఇప్పుడు నేను సింబల్ ఏం రాయొచ్చు, ఇట్లా రాయొచ్చు.
ఓకే, గ్రేటర్ దెన్ రెసిప్రోకల్ చేస్తే. సరే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి మన ఆన్సర్లో లెస్ దెన్ లాగా ఉంది. సో దీన్నే నేను ఇలా రాస్తున్నా చూడండి. 2 less than 3 less than 5 ఉంది, దాన్నే నేను 5 greater than 3 greater than 2 రాయొచ్చు. సో ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా ఉంది, దీన్ని నేను ఇలా రాసుకోవచ్చు. 2 less than 3 less than 5. 2 కంటే 3 ఎక్కువ, 3 కంటే 5 ఎక్కువ. ఓకే, సో నెక్స్ట్. సో కాబట్టి ఫస్ట్ ఇది చిన్న టర్మ్, దానికంటే పెద్ద టర్మ్ ఇది. మళ్ళీ నెక్స్ట్. సో 1/1 plus v square less than 1/1 plus c square less than 1/1 plus u square. ఓకే, ఇప్పుడు మనము ఈ 1/1 plus c square ప్లేస్లో ఇది రాసేయండి ఫ్రమ్ 3 నుంచి. సో దట్ ఇంప్లైస్ 1/1 plus v square less than tan inverse v minus tan inverse u divided by v minus u. ఓకే, ఇంకా లెస్ దెన్ 1 plus u square రాసేయండి. సిన్స్ ఫ్రమ్ 3 రాసుకోండి, అంటే 3 నుంచి రాసాను. ఎస్, ఇప్పుడు చూడండి మన ఆన్సర్ రావడానికి దగ్గరలో ఉంది. tan ఇన్వర్స్ v మైనస్ tan ఇన్వర్స్ u, అంటే ఇది ఉండకూడదు, v మైనస్ u ఉండకూడదు, అంటే v మైనస్ uతో మల్టిప్లై చేద్దాం, క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి దట్ ఇంప్లైస్ v మైనస్ u బై 1 ప్లస్ v స్క్వేర్ లెస్ దెన్ tan ఇన్వర్స్ v మైనస్ tan ఇన్వర్స్ u. ఓకే, ఇంకా మల్టిప్లై చేసామనుకోండి, v మైనస్ u బై v మైనస్ u క్యాన్సిల్, మళ్ళీ రాయనవసరం లేదు. నెక్స్ట్ ఇది రాస్తున్నాను, 1 v మైనస్ u. మొత్తం ఈ ఇన్ఈక్వాలిటీని v మైనస్ uతో మల్టిప్లై చేస్తున్నాం, 1 ప్లస్ u స్క్వేర్. ఓకే, ఎస్ చూడండి, సో అదే వచ్చింది, v మైనస్ u బై 1 ప్లస్ v స్క్వేర్ లెస్ దెన్ tan ఇన్వర్స్ u tan ఇన్వర్స్ v మైనస్ tan ఇన్వర్స్ u లెస్ దెన్ v మైనస్ u బై 1 ప్లస్ u స్క్వేర్. ఎస్, సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 4. ఫస్ట్ ఇది ప్రూవ్ చేయమన్నాడు, అట్లనే ఈ రెండింటిని కూడా ప్రూవ్ చేయమన్నాడు. ఆ రెండింటిని చేయాలంటే దీన్ని ఉపయోగించుకొని చేయాలి. ఓకే, మరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఆ ఫస్ట్ రిజల్ట్ని ప్రూవ్ చేస్తున్నాను. టు ప్రూవ్ దట్ π/4 plus 3/25 less than tan inverse 4/3 less than π/4 plus π/6. ఓకే, ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, ఇది చేయాలంటే చూడండి ఒక చిన్న లాజిక్. మనకి ఇక్కడ మిడిల్లో ఏముందంటే 4/3 ఉంది. నెక్స్ట్ π/4 ఒకటి ఉంది. ఓకే, సో 4/3. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మిగిలిపోయింది ఏంటంటే v అన్నమాట. v ఈజ్ ఈక్వల్ టు 4/3. మిడిల్లో ఉండేది v, గుర్తుంచుకోండి. ఇట్లాంటి మోడల్లోనే ఇంకా ఒక 2-3 చేస్తాము. నెక్స్ట్ ఇంకా ఇక్కడ π/4 ఉంది కాబట్టి ట్యాన్లో 1 ఎప్పుడు వస్తుంది, 45. సో కాబట్టి u ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి. u ఈజ్ ఈక్వల్ టు 1, v 4/3. సో u ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నారనుకోండి, ఇక్కడ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 tan ఇన్వర్స్ ఆఫ్ tan π/4 tan ఇన్వర్స్ క్యాన్సిల్, π/4 ఉంటుంది. tan ఇన్వర్స్ v అంటే 4/3 అట్లనే ఉంటుంది. π/4 మైనస్ π/4 వెళ్ళిపోవడానికి లెఫ్ట్ సైడ్లో π/4ని యాడ్ చేసేద్దాం, మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మిడిల్లో ఉండేది డెఫినెట్గా వీనే. అది tan ఇన్వర్స్ పక్కన పెట్టండి, అక్కడ పక్కన ఉండేదంతా v. సో ఇప్పుడు π/4 ఉంది అంటే u ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, పుట్ u ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ v ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇన్ ఈక్వేషన్ 4. 4లో
సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 4 implies v minus u. v అంటే 4/3 minus 1 divided by 1 plus v square. 1 plus v అంటే 4/3 whole square less than tan inverse v. v అంటే 4/3 minus tan inverse u. tan inverse of u అంటే 1 అని. ఓకే, నెక్స్ట్ లెస్ దెన్ v minus u డివైడెడ్ బై v కూడా రాసేస్తున్నాను ఇక్కడ. 4/3 minus 1 divided by 1 plus u square. u అంటే ఎంత? 1 మళ్ళీ స్క్వేర్. కాబట్టి యూవి వాల్యూస్ని నంబర్ 4లో సబ్స్టిట్యూట్ చేశాను. ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. ఎల్సిఎం ఇక్కడ 3, 4 minus 3 ఎంత? డైరెక్ట్గా రాస్తున్నా 1/3. నెక్స్ట్ ఇది a/b హోల్ స్క్వేర్ లాగా ఉంది. a²/b² రాయొచ్చు. అంటే 1 ప్లస్ డైరెక్ట్గా 16/9 కదా. సో కాబట్టి 9 + 16 25/9. ఓకే, 25/9 less than into tan inverse of 4/3 minus tan inverse of tan ని 1లో ఏం రాసుకోవచ్చు? ఎంత యాంగిల్ రాయొచ్చు అంటే tan 45. tan π/4 less than 4/3 minus 1 same 1/3 divided by 1 plus 1 2. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ 1/3 అలానే రాస్తే ఈ 25/9 న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. సో 1/3 ఇంటూ 9/25 లెస్ దెన్ tan ఇన్వర్స్ ఆఫ్ 4/3. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 ones 3 times క్యాన్సిల్. సో మన ఆన్సర్ చూడండి 3/25. నెక్స్ట్ ఇక్కడ tan ఇన్వర్స్ క్యాన్సిల్ మైనస్ π/4 లెస్ దెన్ ఇక్కడ చూడండి 1/3. ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. ఆ 2/1 న్యూమరేటర్కి వెళ్తే 1/2 అవుతుంది. ఇంకా ఫైనల్గా సో 3/25 లెస్ దెన్ tan ఇన్వర్స్ 4/3 minus π/4 ప్లస్ 1/6. ఇక్కడ ఇంకా మన ఆన్సర్ రావాలంటే ఇక్కడ మిడిల్లో -π/4 ఉంది. అది ఉండకూడదు అంటే యాడ్ చేసేద్దాం. ఈ ఇన్ఈక్వాలిటీలో π/4ని యాడ్ చేస్తున్నాను. సో π/4 ప్లస్ 35 π/4 ప్లస్ 3/35 25 less than tan inverse of 4/3. ఇక్కడ -π/4 ప్లస్ π/4 క్యాన్సిల్ రాయట్లేదు. సో ఇంకా π/4 ప్లస్ 1/6. ఓకే, సో ఇది అన్నమాట మన రిజల్ట్. ఓకే, మరి ఇప్పుడు సెకండ్ వన్ని ప్రూవ్ చేద్దాం. టు ప్రూవ్ దట్ 2 less than π less than 4. ఓకే, ఎస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పై ఉంది. యాక్చువల్గా π/4 వస్తుంది. π/4 అప్పుడు ఈ π/4 క్యాన్సిల్ అంటే 4తో మల్టిప్లై చేస్తాము. సో మన ఆన్సర్ రావడానికి ఉంది. సో ఇప్పుడు u ఈజ్ ఈక్వల్ టు g. ఇక్కడ మిడిల్లో ఉండేది డెఫినెట్గా v టర్మ్ అని చెప్పాను. అంటే v మేబీ 1 డెఫినెట్లీ. సో v ఈజ్ ఈక్వల్ టు 1. ఇంకా u అంటే మిగిలింది 0 అయిపోద్ది. u ఈజ్ ఈక్వల్ టు 0, v 1. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తున్నాం నంబర్ 4లో. ఇదో ఇందులో ఎస్ చెప్పండి. సో v మైనస్ u. v అంటే 1 మైనస్ 0/1 ప్లస్ v². v² అంటే 1² అంటే 1 లెస్ దెన్ tan ఇన్వర్స్ v. tan ఇన్వర్స్ v. v అంటే 1
మైనస్ tan ఇన్వర్స్ u అంటే 0 లెస్ దెన్ v మైనస్ u అంటే 1 మైనస్ 0/1 ప్లస్ 0 స్క్వేర్ అంటే 0. 1 మైనస్ 0 1/2 లెస్ దెన్ tan ఇన్వర్స్ ఆఫ్ 1ని మనం tanలో tan 45 రాయొచ్చు. అదేవిధంగా మైనస్ tan ఇన్వర్స్ 0ని tanలో ఏం రాయొచ్చు tan 0 ఎందుకంటే sin 0/cos 0 రాయొచ్చు. sin 0 అంటే 0 cos 0 1 0/1 0ని కాబట్టి tan 0 లెస్ దెన్ 1/1 అంటే 1. నెక్స్ట్ సో ఇప్పుడు tan ఇన్వర్స్ క్యాన్సిల్ 1/2 లెస్ దెన్ π/4 మైనస్ tan ఇన్వర్స్ క్యాన్సిల్ 0 ఉంటుంది లెస్ దెన్ 1. ఇప్పుడు చూడండి మన ఆన్సర్లో ఓన్లీ పై మాత్రమే ఉండాలి అంటే 4తో మల్టిప్లై చేయండి. 4 × 1/2 లెస్ దెన్ 4 × π/4 ఇది 0 ఇంకా రాయని అవసరం లేదు. 4 × 1 4 4 4 క్యాన్సిల్ 2 1s 2 2 టైమ్స్ క్యాన్సిల్ 2 లెస్ దెన్ π లెస్ దెన్ 4. దిస్ ఈజ్ అవర్ సెకండ్ రిజల్ట్. ఓకే ఇలా చేయాలి. కాబట్టి యూవీలు జాగ్రత్తగా మీరు ఎట్లా తీసుకోవాలి చెప్పాను కదా. మిడిల్లో ఉండేది డెఫినెట్గా tan ఇన్వర్స్ ఆఫ్ పక్కన ఉండేది v అని ఇంకా π/4 కనిపించింది అనుకో u. ఓకే సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంకి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇంకా v మిడిల్లో ఉండేది π/4 వచ్చేది. సో కాబట్టి u1 డెఫినెట్గా తీసుకోండి. మిగిలిన టర్మ్స్ ఏం లేవు అక్కడ 0 అంటే కాన్స్టెంట్ 3 అట్లా ఏం లేవు ఓన్లీ 2 ఉంది. కాబట్టి ఈ 2 క్యాన్సిల్ అవ్వడానికి మనం 4తో మల్టిప్లై చేస్తాం. ఓకే సో 2 1s 2 2 టైమ్స్ ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.